ఒకసారి పెడితే కూర్చోండి సిగ్నేచర్ సైన్ చేయండి పేపర్ పైన ఒకటే ఉందా సార్ అంతే సార్ ఇదే సార్ ఓకే వెనక్కి రా ఆ పక్కన తెలియడానికి పాపది ప్రతిపక్షం సాంసరం 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 అది శరత్ ఏడి దుర్గాప్రసాద్ సార్ సార్ మీరు అట్లా అండి సార్ తర్వాత తీసుకొచ్చారు రవీనా మండేలా చార్వాక్ ఒక్క నిమిషం చార్వాకం నీళ్ళు అంటారు ఓకే జాయిన్ అయ్యారా
ఓకే సార్ ఒకసారి మండే ఇలాంటి ఓకే హరి ఓకే ఓకే సార్ ఓకే అన్న ఓకే సార్ ఓకే సార్ అవునండి సార్ పర్లేదు ఓకే సార్ మన ఐండ్ పేరు టీం వచ్చింది సార్ నమస్తే ఎందుకు ఎక్కడికి జూమ్ లేదా అరే వెనకరంటారా జూమ్ ఉంది కదా చక్కగా జూమ్ వాడు ఫోటోగ్రాఫర్కి చెప్పు ఆయన వదిలిపోతున్నాడు మొహం పెట్టి మరీ చేస్తున్నాడు సార్ కొంచెం ఇటువైపు సార్ కొంచెం ఇటువైపు సార్ ఇటే తిరగండి సార్ సార్ మీరు కూడా పట్టుకోండి కిరణ్ సార్ ఓకే సైన్ పెట్టడం అయిపోయిందా లక్ష్మణ్ ఆద్యాంతం నడిపించవలసిందిగా అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి స్వర్ణలత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈటీఓలో ఉన్నారే దుఃఖేందనే చెప్తారు చూడండి ప్రాబ్లం ఆయన చేతికి వెళ్ళిపోన్నా లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏపీడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ చందు జనార్దన్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మీకు ఫ్రీ అయిపోతుంది సభ ఈరోజు కార్యక్రమానికి ఫీల్డ్లో 1984 నుంచి కూడా మరి 4th ఎస్టేట్ అని చెప్పుకునేటటువంటి మన జర్నలిస్టిక్ ఫీల్డ్కి ఎనలేని సేవలు చేసి మరి 4 దశాబ్దాలు పైబడి వారి కాలాన్ని అంతటిని కూడా జర్నలిస్ట్ సేవలుగా వినియోగించారు. తద్వారా సొసైటీకి ఎన్నో సూచనలు ఆవిష్కరణలు గావించారు. మరి ఈ సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మరి ఈరోజు వారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా మరి జర్నలిస్టులకు అందరికీ కూడా ఆయన పదవి వచ్చినప్పటి నుంచి కూడా నేను వారితో టచ్లో ఉన్నాను. మరి పలు సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు జర్నలిస్టులకి ఎన్నో చేయాలనేటువంటి అభిలాష, ఉత్సాహం, కోరిక వారిలో ఉండడం నేను ప్రస్ఫుటంగా గమనించాను. మరి ఇది నిజంగా మనకి చాలా అభినందనీయమని తెలియజేయాలి. ఎందుకంటే జర్నలిస్ట్ కోసం ఎంతో కృషి చేయాలి, వారికి ఎన్నో సేవలు అందించాలి. వీటి మీద ఆయనకి చాలా ప్లానింగ్ ఉంది. మరి అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మరి దానికి అవసరమైనటువంటి వనరులు అన్నీ కూడా కల్పించడానికి కృషి చేస్తామని చెప్పేసి వారికి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులు, సీనియర్ జర్నలిస్టు, వృత్తి ప్రమాణాల పట్ల, వృత్తి పట్ల గత 3.5-4 దశాబ్దాల నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఆలపాటి సురేష్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్గా నియమించటం సంతోషంగా ఉంది. ఇవాళ జర్నలిజానికి, జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలు జర్నలిస్టులతో పాటు సమాజంలో కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. అకాడమీ ఉద్దేశం, లక్ష్యం జర్నలిజం ప్రమాణాలని, జర్నలిస్టుల మార్గదర్శక సూత్రాల అమలుకు సంబంధించి ఏనాడూ లేని విధంగా సమాజంలో చర్చకు దారితీశారు. ఈ అంశాలను పాఠకులకు, వీక్షకులకు, ప్రజలకు సంతృప్తి పరచటానికి, జర్నలిజం స్టాండర్డ్స్ని పరిరక్షించటంతో పాటు పెంపొందించటానికి అకాడమీ ఏర్పడింది. 1996లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అకాడమీకి నాంది పలికాం. ఇటీవల ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, తెలంగాణ ఏర్పాటు తర్వాత అనుకున్న స్థాయిలో ఈ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ పని చేయటం లేదన్న భావన జర్నలిస్టుల్లో ఉన్నది. దానిని అధిగమించే రీతిలో వృత్తి ప్రమాణాల పట్ల చాలా తర్జన భర్జన మదన పడుతున్న దశలో ఆలపాటి సురేష్ బాబు చైర్మన్షిప్ను చేపట్టడం కష్టతరమైన పని అయినప్పటికీ ముందుకు వెళ్ళాల్సింది. కష్టాలు, నష్టాలు, బాధలు, విమర్శలు ఏమొచ్చినా ఒక జర్నలిస్టు వాస్తవాన్ని చూస్తాడు. వాస్తవాన్ని రాసినా కూడా విమర్శలు ఎదురవుతాయి. నీ కాన్షియస్ పర్మిట్ చేస్తే దేనికైనా సిద్ధం కావాలి జర్నలిస్ట్. నీ కాన్షియస్, జర్నలిస్ట్ కాన్షియస్ అనుమతించాలి. అలాగే సత్యము అన్నింటికన్నా మిన్న అన్న భావం మన నైతిక సూత్రాలలో, మన జర్నలిజంలో మొదటి పాఠంగా ఉంటుంది. నాకు విశ్వాసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సిఆర్ మీడియా అకాడమీ జర్నలిస్టుల
మన్ననలను పొందుతుందని చెప్పి కొత్త చైర్మన్ సురేష్ చేపట్టే చర్యలు అందరి అభిమానాన్ని చూడగొంటాయని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్రానికి అకాడమీ ఒక చిన్న భాగం, అందులో వేలు వందల కోట్లు కాదు. జర్నలిస్టుల సమస్యల పట్ల వృత్తి ప్రమాణాలను పెంపొందించడానికి మీరు నియమించి అందరి హర్షామోదాలు పొందిన రీతిలోనే అకాడమీకి ఆర్థిక వనరులు సమకూర్చడం ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోవటానికి దోహదపడాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మిత్రుడు సురేష్కి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. జర్నలిస్ట్ ఉద్యమకారుల్లో కూడా ఒకరైన ఆలపాడి సురేష్ గారికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్గా ఇచ్చిన అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సురేష్ గారి గురించి ఇందాక అకాడమీ కార్యదర్శి గారు చాలా చెప్పాలనుకొని క్లుప్తంగా చెప్పారు. రాజీ లేని తత్వంతో జర్నలిజం ద్వారా సామాజిక సేవలో పునీతం కావాలన్న ఒక లక్ష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు నడిచి యూనియన్ ద్వారా కూడా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రభలో జరిగిన యాజమాన్యానికి వ్యతిరేకంగా జరిగిన ఒక ఉద్యమంలో ఆయన కూడా జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల పక్షాన కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నడుపుతున్న స్క్రైబ్ న్యూస్ ఎడిటర్గా దేశవ్యాప్తంగా ఆయన చాలా మన్ననలు పొందారు. అలాంటి సురేష్ గారి ద్వారా రాష్ట్రంలో జర్నలిస్టులకి న్యాయం జరిగే విధంగా ఆయన పనిచేయాలని కోరుకుంటూ, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, సురేష్ గారు నేను మధ్యలో సోషల్ మీడియాలో కూడా కలిసి పనిచేసాం. రాజీ లేని ధోరణితో నడవటం వలన కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకెళ్లే విషయంలో పట్టు ఒడిదొడుకులను తట్టుకొని పట్టు విడుపులకు ప్రాధాన్యత ఇస్తూ సురేష్ గారు ముందుకెళ్ళి వెనకట్లాగా రాజీ లేని ధోరణిలో కాకుండా ముందుకెళ్ళి జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీడియా అకాడమీ చేపట్టే అన్ని కార్యక్రమాలకి మేము పూర్తి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నడిచే మెపీ శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. అందుకు ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న కొత్త జర్నలిస్టులకి, సోషల్ మీడియా జర్నలిస్టులకైనా శిక్షణలు ఇచ్చే కార్యక్రమాలు చేపడితే ఏపీయూడబ్ల్యూజే ద్వారా మా వంతు సహకారాన్ని కూడా మీడియా అకాడమీకి అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సోదరులు ఆలపాటి సురేష్ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం, వారు మా ఉద్యమానికి గత 5 దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా ఉండటం, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి ప్రెస్ అకాడమీ చైర్మన్గా చేయటం, ఇప్పుడు కూడా తెలంగాణ మీడియా అకాడమీ బాధ్యులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి సంక్షేమానికి పనిచేస్తూ ఆయన ఐజేయు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమానికి వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొనడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సురేష్ గారు బాధ్యత, సురేష్ గారి నిబద్ధత, సురేష్ గారి పనితీరంతా కూడా ఆయన రాసే ఆర్టికల్స్లో కానీ ఆయన చెప్పే వీడియోస్లో కానీ అర్థమవుతూ ఉంటాయి. సమస్యల మీద నిర్మమాటంగా చెప్తారు. అదేవిధంగా రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, పనితీరు ఏ విధంగా ఉండాలి, ముఖ్యమంత్రి గారు కానీ ఆ కింద స్థాయి కానీ వివిధ శాఖల్లో అంశాలు ఆయన నిన్న మొన్న కూడా ఒక వీడియో చేశారు. అది దాంట్లో మీరు గమనించినట్లయితే
ఆయన ఏమి చెప్పదలుచుకున్నారు అనేది సూటిగా ఉంటుంది. కాబట్టి పనితీరు కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించే స్క్రైబ్ న్యూస్కి ఆయన ఎడిటర్గా ఉంటారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి, జాతీయ అంతర్జాతీయ మీడియా ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర స్థాయిలో ఉన్న మీడియా అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఎటువంటి వైఖరితో ముందుకు పోతూ ఉంటుంది, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా లోతైన విశ్లేషణ అనేది కొనసాగిస్తూ ఉంటారు. దానికి నిదర్శనం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించే స్క్రైబ్ న్యూస్, వారి ఆధ్వర్యంలో కొనసాగే స్క్రైబ్ న్యూస్ ఇప్పుడు సోదరులు ఐవి గారు చెప్పినట్టు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే ముఖ్య నేతలంతా కూడా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో జరిగిన ప్రతిసారి కూడా దాంట్లో ఆ స్క్రైబ్ న్యూస్కు నిర్వహణ, దానికి ముందు పోయే విధానం పట్ల హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారికి అవకాశం ఇచ్చి చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఏపీడబ్ల్యూఏ పక్షాన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమైన నాయకత్వం పాల్గొంది. దీని సందర్భంగా చావార విజ్ఞాని రామసుబ్బారెడ్డి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన శ్రీరామ్మూర్తి, ఈ విధంగా మా మిత్రులు ఏపీడబ్ల్యూఏ నాయకత్వం, ఐజేఈ నాయకత్వం అంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి అనుబంధ విభాగాలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కానీ, అదేవిధంగా చిన్నపత్రికల సంఘం, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ సంఘం, జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గం, అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులంతా కూడా పాల్గొన్నారు. వారి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఉంది వారు తెలంగాణ మీడియా అకాడమీని చక్కగా నిర్వహిస్తున్నారు. అదే పద్ధతుల్లో సురేష్ గారు కూడా మన మీడియా అకాడమీని అలా నిర్వహిస్తారనే విశ్వాసం నాకు ఉంది. అలాగే నేను కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్లో 2 సార్లు యూనియన్ ప్రతినిధిగా, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పట్లో యూనియన్ ప్రతినిధులకు అవకాశం ప్రభుత్వం ఇచ్చేది కాబట్టి 2 సార్లు నేను ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఉన్నాను. ఒకసారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఉన్నాను. అంటే కాస్త బడ్జెట్లు ఇట్లాంటివి డిసైడ్ చేసే స్మాల్ కమిటీ అది. చేత అకాడమీ ఎట్లా పనిచేస్తుందో అవన్నీ నేను ప్రత్యక్షంగా లోపలుండి చూసిన వ్యక్తిని. అలాగే నలిధర్మారావు గారు కూడా ప్రభుత్వం తరపున ప్రతినిధిగా ఇందులో గతంలో ఉన్నారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు, సీనియర్ జర్నలిస్ట్. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్ నియమించి తగినటువంటి బడ్జెట్ ఇస్తే కనుక ఇది ఏ ఉద్దేశాలతోటైతే స్థాపించారో, ఏ ఉద్దేశాలతో అయితే నడిచిందో అదే ఉద్దేశాలతోటి భవిష్యత్తులో సురేష్ గారి సారథ్యంలో ఇది కొనసాగాలంటే ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఒక గవర్నింగ్ కౌన్సిల్ని వేయాలి, అలాగే బడ్జెట్ కూడా ఇవ్వాలి. ఇస్తే జర్నలిస్టులకు శిక్షణ కానీ, సెమినార్లు కానీ, మంచి మంచి కార్యక్రమాలు, దేశ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. సమాచార హక్కు చట్టం ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసింది అంటే ప్రెస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చేసినటువంటి కృషి ఇక్కడ ఎంతమందికి తెలుసో. దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆల్పాటి సురేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తరఫున దానికి డైరెక్టర్గా ఆ రోజుల్లో 23 జిల్లాల్లోనూ కూడా శిక్షణా తరగతులు నిర్వహించినటువంటి ఒక బాధ్యతను ఆయన విజయవంతంగా నిర్వహించారు. కొన్ని వేల మంది జర్నలిస్టులకి అటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మనిషి. అలాగే ఆయన ఒక ఫ్యాకల్టీగా కూడా ప్రెస్ అకాడమీలో చాలా కాలం పాటు ఫ్యాకల్టీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అందుకని అటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో జర్నలిజంలో ఇప్పుడు ఇన్ని రకాల మీడియా, డిజిటల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అన్నింటిలోనూ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రింట్ మీడియాతో స్టార్ట్ చేశారు, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఏది జర్నలిజం, ఎలా నడపాలి, ఏంటి, ఇటువంటివి అన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. మేము యూనియన్ తరఫున కూడా కోరుకునేది మీడియాలో మంచి ప్రమాణాలు, మంచి విలువలు ఇవన్నీ కూడా రావాలంటే అకాడమీ బాగా పనిచేయాలి. తప్పనిసరిగా ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని నిధులు, గవర్నింగ్ కౌన్సిల్ రెండింటినీ కూడా మంజూరు చేయాలని మనవి చేస్తూ సురేష్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్సులు. మొదటగా నా మీద నమ్మకం ఉంచి సిఆర్ మీడియా అకాడమీ
సారథ్య బాధ్యతలను నాకు అప్పగించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఈ సంస్థను ముందుకు నడపడానికి కావలసిన చేయూత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిస్తారని, ఆయన ఉదారంగా వ్యవహరిస్తారని, నిధులు ఇచ్చే విషయంలో నాకు నమ్మకం ఉంది. మీడియా అకాడమీ నిజానికి మీడియా అకాడమీ స్థాపించిన రోజున మీడియా అకాడమీ అవసరం ఎంత ఉందో ఇవాళ అంతకు మించి మీడియా అకాడమీ అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ప్రెస్ అకాడమీ, పేరు మార్పులోనే తెలుస్తుంది ఏమిటనేది. ఆ రోజుల్లో ప్రెస్ అకాడమీగా స్థాపించిన ఈ అకాడమీని ఇప్పుడు మనం మీడియా అకాడమీ అని పిలుచుకుంటున్నాం. ఒక ప్రింట్ మీడియా రోజులు పోయి ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా వచ్చినాయి. ఇవాళ ప్రపంచం అంతా ఇందులోనే ఉంది, ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది. ఇది ఓ పక్క మంచికి దారితీస్తున్నది, మరో పక్క దుష్పరిణామాలకి దారితీస్తున్నది. దీన్ని అరికట్టడంలో మనందరి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రెస్ అకాడమీ ఒక కెటలిస్ట్ పాత్ర, ఒక ఉత్ప్రేరకంగా వ్యవహరించగలదని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలను మనం ఏం చేయగలం? 2 విధాలుగా చూడాలి దాన్ని. ఒకటి ఏమిటంటే సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలు అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే, చట్టంలో ఉన్న ఏదన్నా నిబంధనకి అవి విరుద్ధంగా ఉన్నప్పుడు చట్టం రంగంలోకి వస్తుంది, చట్టం చర్య తీసుకుంటుంది. అలా కాకుండా చట్ట వ్యతిరేకం కాకుండా చెడు పోకడలు కూడా ఉంటాయి. ఆ తరహా చెడు పోకడలు ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. నిజానికి ఇంటర్నెట్లో వాటిని డినౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కొంత వర్క్ చేయాలి. అది ఏదో ఆషామాషిగా నేను ఇప్పుడు నా నోట్లోంచి వచ్చిన మాటలు 3 మాటల అంత చిన్న వ్యవహారం ఏం కాదు, కొంచెం పెద్ద వ్యవహారమే. ఆ విషయంలో ప్రెస్ అకాడమీ చొరవ తీసుకుంటుందని, ప్రెస్ అకాడమీ ఆ బాధ్యతను మీ అందరితోటి మోయించే పద్ధతిలో ప్రెస్ అకాడమీ ముందు ఉంటుందని, మీ అందరికీ ఒక మార్గదర్శకత్వం వహిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే ప్రెస్ అకాడమీ పేరులోనే ఉంది, అకాడమిక్ పనులు చేయాలి ప్రెస్ అకాడమీ. జర్నలిస్టుల్ని ట్రైన్ చేయాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జర్నలిజం వ్యాప్తి విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ట్రైన్డ్ జర్నలిస్టులు లేరు. జర్నలిస్టులకి ప్రత్యేకించి గ్రామీణ జర్నలిస్టులు, వేలాది మంది గ్రామీణ జర్నలిస్టులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరందరికీ ఎంతో కొంత శిక్షణ ఇచ్చి ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది ఏమిటి, ఈ తరహా మెళకువలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసమే ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రెస్ అకాడమీ యొక్క ప్రాథమిక బాధ్యత టు ట్రైన్ జర్నలిజం యొక్క స్థాయిని పెంచడం ప్రెస్ అకాడమీ ప్రాథమిక బాధ్యత. జర్నలిజం స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? జర్నలిస్టుల స్థాయి పెరిగితే జర్నలిజం స్థాయి పెరుగుతుంది. ఆ స్థాయి పెంచడం కోసం, ఆ దారిని మంచి దారి వైపు మళ్లించడం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని, దానికి చైర్మన్గా నా వంతు బాధ్యతల్ని నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మీరందరూ నాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులేషన్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. రెగ్యులేషన్ అన్న దాన్ని మనం రెగ్యులేషన్ అనే పేరు పెట్టినప్పటికీ రెగ్యులేషన్ కూడా అంత తేలికైంది కాదండి. వీ హ్యావ్ టు డెల్వ్ ఇన్ టు ఇట్, వీ హ్యావ్ టు గో ఇన్ టు ఇట్ వెరీ డీప్. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి అక్రిడిటేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ప్రముఖ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తున్నది. అలా కాకుండా ఇండివిజువల్స్ ఉన్నారు, చిన్న చిన్న సంస్థలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చాలా విపరీతమైన స్థాయిలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ రెగ్యులేషన్ అనేది ఇప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పనిచేసేటి ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్గాన్స్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా వాటిని ఒకే ఘాటన కట్టలేము. వాటిని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఇప్పుడు నిజానికి వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేషన్ ఏమీ లేదు. ప్రింట్ మీడియాకి మాత్రమే రెగ్యులేటరీ అథారిటీ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాని పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు, దాదాపు 15 ఏళ్ళ నుంచి.
ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి. సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేది ఏపీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఆ రెగ్యులేషన్ ఏ విధంగా చేయాలనేది అది నిజానికి ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక వ్యూ తీసుకోవాలి. దాని మీద వాళ్ళు వ్యూ తీసుకునే ముందు నేనేం చెప్పలేదు. టెక్నికల్ ఇంటర్వెన్షన్ అనేది సోషల్ మీడియా రెగ్యులేషన్లో అవసరం అవుతుంది. ఆ టెక్నికల్ ఇంటర్వెన్షన్కి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు కూడా ప్రభుత్వం నుంచి నేను ఇస్తామండి. కానీ లెట్ మీ టెల్ యూ టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండవు. టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. అది ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్లో ఉండి పనిచేసే జర్నలిస్టులకి ఎక్రిడేషన్లు ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్టు నాకు తెలిసింది. వారి అది యాక్చువల్గా దాని మీద ఒక కమిటీని కూడా వేశారు కదా, ఆ కమిటీ ఏం చెప్తుందో చూద్దాం. రాజకీయ పార్టీల దీనిలో ఉండే యూట్యూబ్ ఛానల్స్కి రాజకీయ పార్టీల నీడలో రాజకీయ పార్టీల యాజమాన్యంలో మెయిన్ స్ట్రీమ్ మీడియానే పనిచేస్తుంది. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఉంది. వాటి మీద ఏమి చేయాలనేది నిజానికి సుస్పష్టమే. ప్రభుత్వం ఒక వ్యూ తీసుకుంటుంది, చూద్దాం. నేను చెప్పాల్సింది నేను చెప్తాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ.